ఈరోజే గురువారం. అలానే గురుపుష్య యోగం కూడా చాలా అరుదైన అద్భుతమైన రోజు. ఈ రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టండి చాలు. మీకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. గురుపుష్య యోగం అంటే బంగారాన్ని కొనాలి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఈరోజు పెసరంత బంగారాన్ని కొన్నా కొండంత బంగారంగా మారుతుంది అని, మనం పదే పదే బంగారాన్ని కొంటాము అని, బంగారం కొనే యోగం బాగా కలుగుతుంది అని, అంతేకాకుండా బంగారం కొనాలి అని ఆశపడి కొనలేని వారికి కూడా బంగారం కొనే యోగం కలుగుతుంది. అదృష్టం వారి వెంటే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. గురుపుష్య యోగం అంటే సామాన్యమైనది కాదు, చాలా అరుదైనది, చాలా అద్భుతమైనది. గురువు బలం ఉంటే మనం జీవితంలో చాలా ఆనందంగా, చాలా బాగా సంపాదిస్తూ ఉండగలుగుతాము. జీవితంలో కష్టానికి చోటు ఉండదు. అంతేకాకుండా సంపద అనేది ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉంటూనే ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా పుష్యమి నక్షత్రంలో ఈ విధంగా చేస్తే, అంటే బంగారాన్ని ఏ విధంగానైనా సరే చిన్న ఒక ఆవగింజంత బంగారాన్ని కొన్న వారి చేతి నిండా డబ్బు నిలుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా మీరు డబ్బుని బంగారాన్ని కొంటూనే ఉంటారు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. గురుబలం ఒకటి కరువైపోతే గనుక వివాహాది శుభకార్యాలు లేటుగా అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవు. అలానే ఏ పని చేసినా అందులో విజయం కలగదు. గురుబలం ఒకటి లేకపోతే సకల సమస్యలు మన వెంటే ఉంటాయి. అదే ఒక గురుబలం మన గ్రహంలో ఉంటే గనక, మన జాతకంలో గురుబలం అనేది ఎక్కువగా ఉంటే గనక ఇక మనకు తిరుగు ఉండదు. మనం మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగం రాక ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే వారి జాతకంలో గురుబలం ఎక్కువగా ఉంటే గనక ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. అంతేకాకుండా గురుపుష్య యోగం రోజున చిన్న బంగారాన్ని కొనగల సామర్థ్యం ఉన్నా సరే ఇక మీ జీవితం మారిపోతుంది. ఒకవేళ బంగారం కొనలేని వారు గనక ఒక 5 రూపాయలు లేదా 10 రూపాయలు పెట్టి దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే గనక బంగారం కొన్నంత పుణ్యం కలుగుతుంది. ఒకవేళ మీకు ఉప్పుని కూడా కొనలేకపోతే ఒక 1/4 కేజీ బెల్లాన్ని తీసుకొని వచ్చినా సరే మీకు బంగారం కొన్నంత పుణ్యఫలం దక్కుతుంది. అలానే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించడం వల్ల మీరు బంగారం కొనలేకపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరమైనా సరే బంగారం కొనే యోగం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించడం వల్ల మీకు బంగారం కొనే యోగం ఖచ్చితంగా కలుగుతుంది. అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలను సమర్పించి మీరు అమ్మవారి అష్టోత్తరాలను చదవడం వల్ల, అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల మీకు సకల సమస్యలు దూరమైపోతాయి. ఆవు నెయ్యి దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఒకవేళ తామర పూలు మీకు అందుబాటులో లేకపోతే గనక తామర గింజలను తీసుకొని 11 తామర గింజలను అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేట్ని పెట్టి ఒక్కొక్క తామర గింజను అందులో వేస్తూ 11 అష్టోత్తరాలను చదువుకుంటే గనక మీ మనస్సు అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది. మీకు అదృష్టం పడుతుంది, రాజయోగం కలుగుతుంది. బంగారం ఈ సంవత్సరం కొనలేకపోయినా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కొనగలుగుతారు. అలానే ఈరోజు ఒక దీపాన్ని వెలిగిస్తే గనక మీకున్నటువంటి సమస్త దోషాలు, పాపాలు అన్నీ తొలగిపోయి సకల సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు నదీ స్నానాన్ని చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈరోజు చేసే స్నానానికి, దానానికి, యాగానికి, యజ్ఞానికి ఎంతో మంచి పుణ్యఫలం అయితే లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు కొత్తగా మంత్రాలు నేర్చుకోవాలి అనుకునేవారు ఈ రోజున ప్రారంభిస్తే అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఏ కొత్త పనిని ప్రారంభించినా అందులో మీరు ఊహించినంత అద్భుత ఘన విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి విషయంలో కూడా, అంటే మీరు ఏది సాధించినా, మీరు ఏది సాధించాలి అనుకున్నా, ఏది ప్రారంభించాలి అనుకున్నా మీరు ఈ గురుపుష్య యోగం రోజున కానీ, రవిపుష్య యోగం రోజున కానీ పూజించాలి. గురువారంతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురుపుష్య యోగం అని, ఆదివారంతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే అది రవిపుష్య యోగం అని చెబుతూ ఉంటారు. ఈ పుష్యమి నక్షత్రంలో, అంటే గురుపుష్య యోగం రోజు అయినా లేదా రవిపుష్య యోగం రోజు అయినా చిటికెడు బంగారాన్ని కొన్నా చాలా మంచి ఫలితం ఉంటుంది అని, మీ ఇల్లు బంగారంతో నిండిపోతుంది అని, మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అలానే మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం ఉంటుంది.
ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తే ఒక్కొక్క రకమైనటువంటి కష్టం నుండి విముక్తిని పొందగలుగుతాము. దీపం అనేది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అంతేకాకుండా దీపం వెలిగించడం వల్ల మన ఇంటికి ఒక తెలియని కొత్త కళ, ఉత్తేజం వస్తుంది. దీపం అనేది చూడడానికి అందంగా, కాంతివంతంగా ఉంటుంది. దీపం అనేది చెడు శక్తిని, మన గాలిలో ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని పొగ రూపంలో ఆ నెగిటివ్ ఎనర్జీని బయటకి పంపిస్తుంది. అలానే మన ఇంటి చుట్టూరా కూడా దీపం అనేది ఒక రక్షక కవచం లాగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి దుష్టశక్తిని ఇంట్లోకి రానివ్వకుండా చూస్తుంది. అందుకే అనునిత్యం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో సిరి సంపదలు వర్షంలా కురుస్తూ ఉంటాయి. వారికి ధనానికి, డబ్బుకి లోటే ఉండదు. ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేవి రానే రావు. ఇక ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే గనక మీకు సంపద అనేది రెట్టింపు స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ విప్ప నూనెతో దీపాన్ని వెలిగిస్తే గనక మీరు ఊహించినంత అద్భుత ధన ఫలితాన్ని చూడగలుగుతారు. సంపద అనేది ఊహించని రేంజ్లో మీ చెంతకు చేరుతూ ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా తొందరగా ఉంటుంది. అయితే మరి ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా దీపం అనేది మామూలుగా మట్టి ప్రమిదలో ఏదైనా కింద ఒక ప్లేట్ని కానీ ఉంచి వెలిగిస్తూ ఉంటామో అది మామూలు దీపం అవుతుంది. అలానే మనం ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, ముఖ్యంగా ఈ గురుపుష్య యోగం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకోండి. ఆ రాగి ప్లేట్లో 2 తమలపాకులను ఉంచండి. ఆ తమలపాకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముందే శుభ్రంగా వాష్ చేసి గంధం, కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. అలా వాష్ చేసి కుంకుమ బొట్లను పెట్టినటువంటి తమలపాకులను తీసుకొని స్టీల్ లేదా ఇత్తడి ప్లేట్లో ఉంచాలి. తర్వాత అందులో 2 మట్టి ప్రమిదలను ఉంచి అందులో విప్ప నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ వేయండి. తరువాత 5 వత్తులను విడివిడిగా వేసి విడివిడిగా దీపాలను వెలిగించి ఈశాన్యం దిక్కులో ఒక కుబేర ముగ్గుని కానీ, అష్టదళ పద్మాన్ని కానీ వేసి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ఆ ముగ్గు పైన ఈ స్టీల్ ప్లేటు లేదా రావి ప్లేటు మనం దీపాన్ని వెలిగించి పెట్టాం కదా, ఆ ప్లేట్ని ఆ ముగ్గు పైన ఉంచండి. అలా ఉంచి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేయండి. అంటే అష్టలక్ష్మీ నమః, నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ నమః అని మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా మీరు ముగ్గురు దేవతలను తలుచుకోవడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ధనం రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. మీరు ఊహించని స్థాయిలో ఈ మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ని నొక్కడం వల్ల నేను పెట్టే మరెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.